శ్రీ 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 రాయపరమేశ ధర్మాధ్యక్ష శ్రీకృష్ణదేవరాయల వారి ఆమోదమును పొందిన మా ధర్మాసనం వారి నిర్ణయమిది. ఈ సంఘటన జరుగు వరకు విజయనగర సామ్రాజ్య సర్వశిర ప్రధానిగా వ్యవహరించి రాయల వారికి పితృసమానుడై ప్రజలకు పూజనీయుడైన ఈ సాళువ తిమ్మరాజు ఇప్పుడు కఠిన కిరాతకుడై యువరాజు హత్యాపాతకమునకు వడిగట్టినాడనిన ఆశ్చర్యమే. కాని ఈ తిమ్మరాజు కుటిల నీతితో కుతంత్రములతో ఇష్టములేని రాజులను పదభ్రష్టులను చేయుచూ వచ్చినాడనుటకు రాయలవారి వంశచరిత్రయే సాక్ష్యం. గజపతి వంశముపై గల పగచేతనే ఇతడి నేరమును చేసినాడని వాదుల ఆరోపణ. ఇందలి ఆంతర్యం ప్రభువుల చిత్తమునకు తెలిసినదే. ఇందుకు ప్రతికూలముగా నిందితుని మౌనము తప్ప వేరు సాక్ష్యము లేదు. కనుకను తంత్రాంగములో అప్రతిమాన ప్రతిభాధురీనుడైన ఈ తిమ్మరాజు ప్రత్యక్ష సాక్ష్యము లవలేశము లభించనీయక ఈ హత్య చేయుటలో సమర్థుడు. కనుకను అనుమాన ప్రమాణమే ఆధారముగా ఈ నిర్ణయమునకు వచ్చితిమి. తిమ్మరాజే హంతకుడు, శిశుహంత, రాజద్రోహి. శిక్షాస్మృతిని అనుసరించి ఈతని కన్నులను కాల్చివేసి శాశ్వత కారాగారవాసమును విధింపవలసి ఉన్నది. మేము ధర్మబద్ధులము, శిక్ష విధించితిమి. వెంటనే నిందితుని కారాగారబద్ధుని చేయవలెను. ఈ రాత్రి గడచి సూర్యోదయమగు వేళకు ఇతని కన్నులను కాల్చివేయవలెను. ఏం చెప్పనమ్మా, రేపు సూర్యోదయం వేళకు అప్పాజీ వారి కళ్ళు తీసివేస్తారట. అయ్యో, అప్పాజీ దేవుని వంటి వారు, వారు ఈ నేరం చేశారంటే ఎలా నమ్మారు? మహారాజు గారి మనసు ఎవరో పాడు చేశారు. అప్పాజీ ఈ నేరం చేశారంటే అన్నపూర్ణ కూడా నమ్మటం లేదు. ఎవరు నమ్మడం లేదమ్మా, కానీ ఈ మాట రాయల వారికి ఎవరూ చెప్పలేకపోతున్నారు. చిన్న, మనం ఈ అన్యాయాన్ని తప్పకుండా ఆపాలి. లేకపోతే ఈ రాజ్యానికే ఏదో విలయం సంభవిస్తుంది. రా చెప్తాను. స్వామి, మీరు చేసిన అన్యాయానికి ప్రజలెంతో గోల పెడుతున్నారు. మీరు ఆలోచించండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను విసిగించుకో. మహారాజా, క్షమించండి. ఈ దేశానికి ఏదో ప్రళయం వచ్చేట్లుంది. లేకపోతే అప్పాజీ అంతటి వారిని మీరు అనుమానిస్తారా? చిన్నప్పటి నుంచి మీకు ఎన్ని విధాల అండగా ఉన్నారో, మీకోసం ఎన్ని త్యాగాలు చేశారో, అటువంటి అప్పాజీ ఇంత దారుణం చేశారంటే మీరు ఎలా నమ్మారు? ఎవరో గిట్టని వాళ్ళు ఈ పాపం చేసి ఆ నేరాన్ని అప్పాజీకి ఆపాదించుంటారు. ప్రభు, అప్పాజీ వారు మనకి అన్యాయం చేశారంటే నేను నమ్మలేను. పోయిన బిడ్డ ఎలాగో పోయాడు. మన వంశానికి, మన రాజ్యానికి తండ్రి అయినా, గురువైనా, దైవమైనా ఆయన ఒక్కరే. అటువంటి పుణ్యాత్ముని కూడా పోగొట్టుకుంటే ఎలా ప్రభు? ప్రభు, మిమ్మల్ని ఆశిస్తున్నాను, ముందా శిక్ష ఆపించండి. యథార్థాన్ని తెలుసుకోండి ప్రభు.
ప్రభు. అన్నపూర్ణ, మీరు నన్ను ఇలా చిత్రవత చేయకండి. ఏకాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అప్పాజీ, ఏమిటి అన్యాయం? మా అన్నగారు అస్వస్థమై ఉన్నారని తెలిసి గజపతుని కృష్ణ వరకు తరిమొచ్చాను. దానికి ఇదా ప్రతిఫలం? ఇంతటి అన్యాయం ఏ చరిత్రలోనైనా ఉందా? ఉపకారం చేయటమే నా నేరమా? రాజనీతికి అవేమీ కనిపించవు. అది గుడ్డిది. నీవు పరాక్రమవంతుడు కావడమే నీ దురదృష్టం. ఇంతకు మా అన్నగారి ఆజ్ఞ ఏమని? ఏముంది? ముందు నీ గ్రుడ్లు పెరికి వేయమని. అప్పాజీ, నన్ను అంతుణ్ణి చేస్తారా? భగవంతుడు ప్రసాదించిన కంటి వెలుగును నాకు దూరం చేస్తారా? నాకు ఈ ప్రపంచం చీకటి చేస్తారా? రాజనీతి ఇంత నిష్ఠూరమా, నికృష్టమా? కనుకని నిన్ను హత్య చేసిన పాపాత్ముని కమ్మని నాకు రాజాజ్ఞ. హత్య? అది హత్య కాదు అప్పాజీ. ఏ చేతుల్లో నన్ను లాలించి పెంచి పెద్ద చేశారు, ఆ చేతుల్లో నేను అస్తమించటం నా అదృష్టం. ఏ కిరాతకులకు అప్పగించకుండా నా తల మీరే తీయండి. లేదు నాయన, నేను కలలు గంటున్న ఈ విశాల విజయనగర సామ్రాజ్యానికి నీవే తగిన నాథుడు. అప్పాజీ, అంతవరకు నిన్ను నా హృదయంలో దాచుకుంటాను. నాయనా, నీవు మాత్రం రహస్యంగా ఉండాలి. అప్పాజీ. అప్పాజీ, మీ ప్రబోధానికి కృతజ్ఞుడు. రాయా, అప్పాజీ, ఇంత సులభంగా శత్రువుల్ని మిత్రులుగా చేయగలిగిన మీ అఖండ మేధాశక్తికి ఇదే నా కృతజ్ఞత.